హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశలో కాలువలకు కాసేపట్లో నీటిని విడుదల చేయనున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ మొదటి దశలో కృష్ణా జలాలతో అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ను నింపారు. ప్రస్తుతం జీడిపల్లి జలాశయంలో 17.9 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. రెండో దశలో జీడిపల్లి జలాశయం 216వ కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్ల వరకు కాలువ లైనింగ్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. లైనింగ్ పూర్తయిన కాలువల్లో తొలిసారి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాలువల ద్వారా కృష్ణా జలాలు కదిరి సమీపంలోని చర్లపల్లి రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. నుండి ఫేజ్ 2కు నీళ్లు వదలబోతున్నాము. చెర్లోపల్లిలో నీళ్లను వదలడం జరుగుతోంది. చెర్లోపల్లి ముంగనూరు బ్రాంచ్ కెనాల్ పైన 25 కిలోమీటర్ల నుండి నీళ్లు గ్రావిటీ ద్వారా వదులుతూ తర్వాత లిఫ్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశానుసారం ప్రకారం మేము మా చీఫ్ ఇంజనీర్ గారు, లోకల్ నాయకులు అందరూ వచ్చి నీళ్లను జీడిపల్లిలో ఫస్ట్ 300 క్యూసెక్స్తో స్టార్ట్ చేస్తూ తర్వాత ఎవ్రీ అవర్లీ కానీ 2 అవర్స్ కానీ 100 పెంచుకుంటూ ఇలాగే వెళ్తూ ఉంటాము. కెనాల్ భద్రతను చూసుకుంటూ మొత్తం కెనాల్ వెంబడి పహారా కాసుకుంటూ తీసుకెళ్తున్నాము. మొట్టమొదటిసారిగా మనము ఇంతవరకు మేము 1200 క్యూసెక్స్ మాత్రమే తీసుకొని పోయేవాళ్ళము. ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము 2000 నుండి 2500 క్యూసెక్స్ వరకు నీళ్లు ఒక 2 రోజుల్లో తీసుకెళ్ళడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తూ తీసుకెళ్తాము.